న్యూస్ యావత్ దేశం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలో పూజించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి అక్కడి పరిస్థితిని మా కరెస్పాండెంట్ స్వప్న లైవ్ లో అందిస్తారు. స్వప్న, గణనాథుని కోసం భక్తులు పోటెత్తారా? ఓకే, థ్యాంక్ యూ స్వాతి. ఇక్కడ ముందుగా ప్రేక్షకులందరికీ మన ఎన్టీవీ పక్షాన వినాయక చవితి శుభాకాంక్షల్ని అందిస్తున్నాం. అలాగే వినాయక చవితి పందిళ్లు వాడవాడలా కూడా విపరీతంగా అంటే ఎక్కువ శాతం వినాయక చవితి పందిళ్లు వెలిసాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి అందరూ, అపార్ట్మెంట్ వాసులందరూ, అలాగే యూత్ అందరూ కూడా కలిసి ఇక్కడ వినాయక చవితికి వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మనం నుండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి వద్ద ఉన్నాం. 72 అడుగుల సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణపతి గణనాథుని వద్ద మనం ఉన్నాం ఈరోజు. అయితే ఈ సమేత ఈ శ్రీ కైలాస గణనాథుని చెంత కొన్ని వివాదాలు, అరెస్ట్ల తర్వాత ఈ రోజు మనం ఉదయం 10 గంటల నుంచి కైలాస గణనాథుడు పూజలు అందుకుంటున్నాడనే చెప్పొచ్చు. ఈ కైలాస గణనాథుని తయారు చేయడానికి 9 టన్నుల మట్టిని, ఇంకా 13 టన్నుల ఇనుముని 150 మంది శ్రమించి 45 రోజులు కష్టపడి 72 అడుగుల సిద్ధి బుద్ధి సమేత శ్రీ కైలాస గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం ఎంతో అందంగా ఏర్పాటైన ఈ కైలాస గణనాథుని ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి పూజలు అందుకోబోతున్నాడు. అయితే ఈ భారీ విగ్రహాన్ని చూసేందుకు ఇప్పటికే అనేక మంది తరలి వస్తూ ఉన్నారు. నూతన రాజధాని అమరావతిలో ఇది 2వ ఏడాది ఈ సంగీత కళాశాలలో. ఈ రోజు మనం విజయవాడలోని సంగీత కళాశాల వద్ద ఉన్నాం. ఈ సంగీత కళాశాలలో పోయిన ఏడాది అయితే 63 అడుగుల కైలాస గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 72 అడుగుల గణనాథుని ఎంతో భారీ విగ్రహాన్ని ఎంతో అందంగా ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే గత ఏడాది నూతన రాజధానిలో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఇప్పుడు అందరూ కూడా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా మనకి ప్రత్యేక హోదా రావాలని చెప్పి ఈ భారీ గణనాథుని కోరుకుంటూ కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు కూడా తెలియజేశారు. అయితే ఈ 2వ ఏడాది కూడా ఈ భారీ వినాయకుడిని తొలేడాది 63 అడుగులతో ఏర్పాటు చేస్తే ఈ ఏడాది 72 అడుగుల భారీ గణనాథుని మనం చూస్తున్నాం. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసే విధంగా ఎక్కువ శాతం మంది భక్తులు ఇక్కడికి వస్తారు అనే నేపథ్యంలో క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి వినాయకుడి చేతిలో 8500 కిలోల లడ్డూని ఏర్పాటు చేస్తున్నారని అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా 3వ రోజు తర్వాత ఈ లడ్డు వేలమని లేకుండా 3వ రోజు నుంచి కూడా భక్తులందరికీ ప్రసాదంగా పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ భారీ గణనాథునికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ఈ భారీ గణనాథుడిని ఇక్కడే నిమజ్జనం చేసేలాగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ విగ్రహంలోనే లోపల నుంచి పైపులన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అంటే ఇంత భారీ విగ్రహాన్ని తరలించడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడే నిమజ్జనానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరిగేలాగా నిన్న ఈవినింగ్ నుంచే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ఇక్కడ అందరూ కూడా వచ్చిన వారు కేవలం వినాయకుడిని సందర్శించుకుని వెళ్లిపోవడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి రోజు కూడా ఇక్కడ ఏదో ఒక రకమైన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క రోజు వచ్చే భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సక్రమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గణనాథుని పూజించుకుని తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను చూసి అందరూ కూడా ఆనందంతో ఉండేలాగా ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇక్కడ గణనాథుని అంటే విజయవాడ నగరం మొత్తం మీద కూడా వినాయక చవితి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ స్వప్న, థ్యాంక్ యూ. యావత్ దేశం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు భక్తులు. మండపాల్లో కొలువు తీరిన భారీ గణనాథులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వినాయక ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బొజ్జ గణపయ్య దర్శనం కోసం క్యూ కట్టారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల విఘ్నాలు తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు అన్నారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆశిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ గణేశుడు నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకునేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీ శక్తిపీఠ శివ నాగేంద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 9:30 గవర్నర్ మహాగణపతికి తొలి పూజ చేయనున్నారు. గణేశుడికి ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న తాపేశ్వరం లడ్డు ఈ ఏడాది కూడా తరలొచ్చింది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఈ లడ్డు వచ్చింది. గత ఏడాది 6,000 కేజీల లడ్డును సమర్పించారు. అయితే పంపిణీలో సమస్యలు వస్తుండటంతో ఈసారి లడ్డును 500 కేజీలకే పరిమితం చేశారు. ముంబై లాల్ బాగ్ వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా విభిన్న రూపంలో భక్తులను కనువిందు చేస్తున్నాడు. తెల్లవారుజాము నుంచే స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిస్తున్నారు. ఇందాక అభ్యర్థం చేశారు, అది క్లీన్ చేస్తున్నారు. అంటే మీరు బ్రేక్ వేస్తున్నారంటే దాన్ని సక్సెస్ పెట్టాలి. అది జస్ట్ అది క్లీన్ ఇప్పుడు అదంతా తీసుకున్నారు. ఇందాక అదే అదే మీరు ఏమన్నా యావత్ దేశం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు భక్తులు. మండపాల్లో కొలువు తీరిన భారీ గణనాథులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. బొజ్జ గణపయ్య దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ओम यजमानी योग यजमानस्य गोत्रस्य नामधेयस्य यजमानस्य मोगली गोत्रोद्भवसंग श्रीधानाम शिवस्य गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य वामदेवी लक्ष्मण हैवत नामधेय गौणी गोत्रोद्भवस्य श्रीनिवासमूर्ति हैमवती नामधेयस्य यजमानस्य प्रथम गोत्रोद्भवस्य वेंकटनारायण भावनी नामधेयस्य श्रीनिवास नामधेयस्य दीक्षा प्रसाद नामधेय श्रीनिवास नामधेयस्य यजमानस्य आलय అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అపోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో 120 కేజీల వెండి విగ్రహాన్ని ఊరేగించారు. రామాలయం గుడి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లారు.
వినాయక చవితి బక్రీద్ పండుగలు హిందూ ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకోవాలని సైకిల్ ర్యాలీ నిర్వహించారు కర్నూలు ఎస్పీ రవికృష్ణ. ఎస్పీతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా బలంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.